పాపులేషన్ కంట్రోల్, జనాభా నియంత్రణ ఈ టాపిక్ భారతదేశంలో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా చాలా చర్చలోకి వస్తుంది. అయితే ఇదే టాపిక్ మళ్ళా న్యూస్లోకి వచ్చింది. దానికి కారణం ఉత్తరప్రదేశ్లో జనాభా నియంత్రణ బిల్లు. యూపీ లా కమిషన్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ముసాయిదా జనాభా నియంత్రణ బిల్లు ఒకటి పెట్టి ప్రజలను కామెంట్స్ అడిగారు. ఈ బిల్లులో జనాభా నియంత్రణ, వాళ్ళ యొక్క సంక్షేమం, జనాభా స్థిరత్వం వీటి గురించి డిస్కస్ చేశారు. అయితే యూపీలో ఇప్పుడు జనాభా నియంత్రణ బిల్లు ఆవశ్యకత ఏంటి, ఇటువంటి బిల్లు ఇప్పుడు అవసరమా అనే ప్రశ్న చాలామందిలో వస్తుంది. ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ 22 కోట్లు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యంత జనాభా కల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మనం యూరోప్తో కంపేర్ చేసుకుంటే యూరోప్లో చాలా దేశాల కంటే కూడా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంత పెద్ద జనాభాకు లిమిటెడ్ రిసోర్సెస్లో సస్టైనబుల్గా క్వాలిటేటివ్ సర్వీసెస్ అందించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం జనాభాని స్థిరత్వం చేయటం, పాపులేషన్ స్టెబిలైజ్ చేయటం. అంటే ఉన్న అతి పరిమితమైన వనరులతో సస్టైనబుల్గా ప్రజలందరినీ హ్యాపీగా ఉంచాలి అంటే అన్ని సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ ప్రజలకు ఇవ్వాలంటే దానికి జనాభా నియంత్రణ మాత్రమే మార్గం అని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటుంది. అయితే ఈ బిల్లులో ఏముంది? ఈ బిల్లులో ఎవరైతే 2 చైల్డ్ పాలసీ ఫాలో అవుతారో, ఎవరైతే ఒక పిల్లవాడు లేదా ఇద్దరిని కంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్, ఎవరైతే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటారో వాళ్ళకి పెనాల్టీస్ లేదా ఇన్సెంటివ్స్. అయితే ఇద్దరు లేదా ఒక్క పిల్లవాడిని కన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో బెనిఫిట్స్, సబ్సిడీస్, పెటర్నిటీ లీవ్, మెటర్నిటీ లీవ్, గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ ఉంటే ప్రమోషన్స్ లేదా గవర్నమెంట్ జాబ్స్కి అర్హత, ఇవన్నీ వాళ్ళకు ఉండే ఇన్సెంటివ్స్. అదే పెనాల్టీస్ అంటే ఎవరికైతే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళని గవర్నమెంట్ జాబ్స్కి అర్హత లేకుండా చేయటం, అదేవిధంగా వాళ్ళని లోకల్ బాడీ ఎలక్షన్స్లో డిస్క్వాలిఫై చేయటం, కంటెస్ట్ చేయకుండా, ఇట్లాంటివంటి అన్నమాట. వీటినే కోయర్సివ్ మెజర్స్ అంటారు. పాపులేషన్ కంట్రోల్లో 2 రకాల మెజర్స్ ఉంటాయి. ఒకటి కోయర్సివ్ మెజర్స్, రెండోది వాలంటరీ మెజర్స్. కఠినంగా ప్రజలపైన కొన్ని అమలు చేయటం, కొన్ని ప్రజల నుంచే ఐచ్ఛికంగా వాళ్ళ కోరిక మేరకు తీసుకురావటం, అంటే వాళ్ళకి అర్థం చేపించి దాన్ని తీసుకురావటం. ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. ఈ విషయాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే 2020లో సుప్రీంకోర్టుకి ఇలాంటి విషయంలోనే తను ఒక అఫిడవిట్ని సబ్మిట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది పాపులేషన్ కంట్రోల్లో వాలంటరీ మెజర్సే మంచివని చెప్పి తను అదే అమలు చేస్తానని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చూస్తే కూడా చైనా లాంటి దేశంలో ఫోర్స్ఫుల్గా మనం పాపులేషన్ కంట్రోల్ని చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. చైనాలో దాదాపు 35 సంవత్సరాల పాటు 1 చైల్డ్ పాలసీ, 2016 నుంచి 2020 వరకు 2 చైల్డ్ పాలసీ. గత సంవత్సరంలో చైనాలో ఇంకా 3వ పిల్లవాడిని కూడా కనొచ్చు అని చెప్పి నెమ్మదిగా అవకాశాలు వదిలారు. ఎందుకు కారణం? ఎందుకు చైనాలో ఇప్పుడు పాపులేషన్ పిల్లలు పెరిగినా తప్పలేదు అనుకుంటున్నారు? దానికి కారణం చైనాలో ఇప్పుడు పెద్ద పాపులేషన్ క్రైసిస్ ఉంది. జనాభాలో ప్రొడక్టివిటీ ఉన్న జనాభా లేరు. చైనా జనాభా ముసలివాళ్ళు అయిపోతున్నారు. చైనా జనాభాలో పని చేసే శక్తి ఉన్న జనాభా పెరగట్లేదు. దాంతో చైనా ఇప్పుడు పిల్లల్ని కనమని చెప్తోంది. సో ఇలాంటి డిజాస్టర్ మనకు ఎదురవుతుందా అంటే పాపులేషన్ కంట్రోల్ ఇండియా లాంటి పెద్ద దేశంలో కొంత అవసరమే. ఎందుకు అంటే మనకి TFR టార్గెట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎక్కువ మంది జనాభా ఉంటే ఎక్కువ మంది పేదలు కూడా తయారయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు కల్పించలేం. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. భారతదేశంలో ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఫ్యామిలీ ప్లానింగ్ ఒక ప్రోగ్రాం రూపంలో స్టార్ట్ చేసిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో భారతదేశం 1952వ సంవత్సరంలో. అంటే దాదాపు 70 ఏళ్ల క్రితమే ఫ్యామిలీ ప్లానింగ్ని ఒక ఆర్గనైజ్ సిస్టంలో తీసుకొచ్చింది భారతదేశం. ఇట్లాంటి దేశం 1976లో ఒక పాపులేషన్ పాలసీని తీసుకొచ్చింది. మీకు తెలుసు 76లో ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగిందో. 2000 సంవత్సరంలో కొత్త పాపులేషన్ పాలసీ వచ్చింది. దాంతోపాటు మనకి TFR టార్గెట్ ఉంది. TFR టార్గెట్ అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ టార్గెట్. ఒక స్త్రీ ఎంతమంది
ఉత్పత్తి చేయొచ్చు, ఎంతమంది బిడ్డలను కనొచ్చు ఒకటి. కానీ టీఎఫ్ఆర్ జనరల్గా 1000 ఉమెన్ కానీ 1 ఉమెన్ కానీ తీసుకుంటాం. ఇండియాలో మన టీఎఫ్ఆర్ టార్గెట్ 2.1. అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు టీఎఫ్ఆర్ 2.7 ఉంది, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఒక టార్గెట్ ఉంది, 2026 కల్లా ఉత్తరప్రదేశ్లో టీఎఫ్ఆర్ని 2.1కి తీసుకురావాలి, 2030-31 కల్లా అది 1.9కి తీసుకురావాలని చెప్పి. అయితే ఉత్తరప్రదేశ్ పక్కనే ఉన్న రాష్ట్రం బీహార్లో టీఎఫ్ఆర్ 3.1 ఉంది. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు తప్ప దాదాపు భారతదేశంలో 24-25 రాష్ట్రాలు దాదాపు టీఎఫ్ఆర్ టార్గెట్స్ చాలా బాగా చేరుకున్నాయి. ఉదాహరణకి తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలన్నీ. ఈ రాష్ట్రాలన్నీ ఏ విధమైన కోయర్సివ్ మెజర్స్ తీసుకోలేదు, ప్రజలపైన ఎటువంటి కఠినమైన ఆంక్షలు ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే ఈ మధ్య అస్సాం కూడా 2 చైల్డ్ పాలసీ గురించి ఆలోచిస్తోంది. తను కూడా ఇలాంటి నిర్ణయం బయటికి ప్రకటించనుంది. సో ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఈ బిల్లు కనుక పాస్ అయితే ఇలాంటి బిల్లును కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం 2-3 అంశాలు గమనించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఈపాటికే గత 30 సంవత్సరాల నుంచి కూడా జనాభా కంట్రోల్ సంబంధించి అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి. భారతదేశంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు, లాస్ట్ 30 సంవత్సరాల నుంచి చాలా రాష్ట్రాలు రకరకాలుగా తీసుకొచ్చాయి. దాదాపు 12 రాష్ట్రాలు, రాజస్థాన్ కానీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం. కొన్ని రాష్ట్రాలు 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే 2 చైల్డ్ నామ్ని పెట్టి లోకల్ బాడీస్లో డిస్క్వాలిఫై చేయటం. కొన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ జాబ్స్కి 2 మాత్రమే పిల్లలు ఉండాలని చెప్పటం. కొన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ స్కీమ్స్లో ఎలిజిబిలిటీ కావాలంటే 2 పిల్లలు మాత్రమే ఉండాలని చెప్పటం, ఇలాంటివన్నీ. అయితే ఈ 2 చైల్డ్ నామ్స్ అనేక అంశాల్లో వీళ్ళు పెట్టి చివరికి కొన్ని రాష్ట్రాలు దీనివల్ల దుష్పరిణామాలు కూడా వచ్చాయి, కొన్ని ఎత్తేయాల్సి వచ్చింది కూడా. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ, ఉదాహరణకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ 2 చైల్డ్ నామ్ పెట్టి కొన్ని స్కీమ్స్లో ఎత్తేయాల్సి వచ్చింది. కానీ లోకల్ బాడీస్లో 2 చైల్డ్ నామ్ ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ఉంది, హర్యానాలో కూడా సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది, లోకల్ బాడీస్లో 2 చైల్డ్ నామ్ పెట్టడం తప్పేమీ లేదని చెప్పి. సో కొన్ని రాష్ట్రాలు ఇండైరెక్ట్గా జనాభా నియంత్రణ కోసం ఈ 2 చైల్డ్ నామ్ 2 పిల్లలు కలిగి ఉండాలని చెప్తున్నాయి. అయితే ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ అనేది కేవలం భయపెట్టి కోయర్సెస్ మాత్రమే కాదు, సోషియో ఎకనమిక్ ఎంపవర్మెంట్, సామాజికంగా ఆర్థికంగా సాధికారత తీసుకొస్తే ఖచ్చితంగా చాలా విషయాల్లో మార్పు వస్తుంది. ఎలాంటి సాధికారత తీసుకురావాలి? ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళలకి చదువు చెప్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తే ఆటోమేటిక్గా పాపులేషన్ కంట్రోల్ జరుగుద్ది. ఇది చాలా దేశాల్లో జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చూస్తే ఎక్కడైతే స్త్రీ పురుష సమానత్వం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో పాపులేషన్ టార్గెట్స్ కూడా సరిగ్గా ఉన్నాయి, పాపులేషన్ గ్రోత్ తగ్గింది. రెండోది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ అనమాట. మూడోది ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మహిళలకి కాంట్రాసెప్టివ్స్ అందుబాటులో లేనందువల్ల పిల్లలను కంటూ ఉంటారు. దాదాపు 18% మహిళలు అక్కడ ఈ గర్భధారణ వయసులో ఉన్న మహిళలు వాళ్ళకి గర్భం ధరించడం ఇష్టం లేకపోయినా కాంట్రాసెప్టివ్స్ అవైలబుల్గా లేక ఈ పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు కంప్లీట్ ఫ్యామిలీ హెల్త్ కేర్ కానీ, ఫ్యామిలీ పావర్టీ ఎలివేషన్ స్కీమ్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి సోషల్గా ఎకనామికల్గా ఎంపవర్మెంట్ తీసుకొస్తే, అమ్మాయిలకి డెసిషన్ మేకింగ్ కూడా తీసుకొస్తే ఆటోమేటిక్గా కొంతవరకు పాపులేషన్ నియంత్రణ ఉంది. దాంతోపాటు పాపులేషన్ నియంత్రణ లేకపోతే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటే పిల్లల్ని పోషించలేని పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన తీసుకొచ్చినా కొంతవరకు లాభం జరుగుద్ది. అంతేగాని ఇటువంటి కఠినమైన పాలసీస్ వల్ల లాభం ఉండదు. మనం గమనిస్తే మన పొరుగు దేశాల్లో ఉన్న ఇండోనేషియా, బంగ్లాదేశ్ కూడా వాటి ఎంపవర్మెంట్ ద్వారా, అవేర్నెస్ ద్వారా ఉదాహరణకి బంగ్లాదేశ్లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ద్వారా వీటన్నిటి ద్వారా మనం ఫలితాలు సాధించవచ్చు. కేవలం ప్రజల్ని కోయర్స్ చేసి భయపెట్టి మాత్రమే కాదు. మన భారతదేశంలో ఇప్పుడు డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఒకసారి కంపారిజన్ చేసుకుంటే 1991 నుంచి 2001 వరకు మన పాపులేషన్ గ్రోత్ రేట్ 24% ఉంటే
ప్రస్తుతం అంటే 2001 నుంచి 2011 వరకు మన పాపులేషన్ గ్రోత్ రేట్ 17.7% మాత్రమే ఉంది. అంటే గత 100 సంవత్సరాల్లో డికేడల్ గ్రోత్ రేట్ చూస్తే ఈ మధ్య లేటెస్ట్గా మనకున్న సెన్సస్లోనే చాలా తక్కువ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో టీఎఫ్ఆర్ చూసుకుంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ 1993 ఆ టైంలో 4.8 ఉంటే ఇప్పుడు 2.7 ఉంది. టీఎఫ్ఆర్ కూడా యూపీలో తగ్గింది. బలవంతంగా మనం కోయర్సివ్ మెజర్స్ వాడి పాపులేషన్ నార్మ్స్ 2 చైల్డ్ పాలసీ పెడితే ఏం జరుగుతుంది? ఒకటి, కొన్ని రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయనీయం, ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉంటే అని చెప్తే ఎక్స్ట్రా పిల్లల్ని దత్తత ఇవ్వటం లాంటివి చేయటం, లేదా భార్యల్ని గృహహింస చేయటం, విడాకులు ఇవ్వటం, ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. సో బలవంతంగా రుద్దటం కాదు, మనం ఏం చేస్తే పాపులేషన్ కంట్రోల్ అవుతుందో ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు కొత్త కొత్త అంశాలు మనం ఎప్పుడు మెన్ స్టెరిలైజేషన్ మీద దృష్టి పెట్టం. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే దాదాపు 95 నుంచి 98% ఫ్యామిలీ ప్లానింగ్ ఇండియా ఫీమేల్స్కే చేస్తూ ఉంటుంది. ఇండియాలో ఎక్కువ మహిళలే వెళ్తారు. ఫ్యామిలీ ప్లానింగ్ మెన్ అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, మెన్ ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళరు. సో మెన్ స్టెరిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం, కాంట్రాసెప్టివ్స్ని అవైలబుల్గా ఉంచటం, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టడం, హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఫోకస్ పెట్టడం, ఇలాంటి వాటి మీద పెడితే ఈజీగా పాపులేషన్ కంట్రోల్ టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు. అంతేకాని బలవంతంగా చైనా లాగా ప్రజలపైన రుద్దామనుకోండి, అది కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పాపులేషన్ కంట్రోల్ అనేది ఎప్పుడూ కూడా ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఉంటుంది. దానికి కోయర్సివ్ మెజర్స్ వాడుతూ ఉంటే కనుక ప్రజల్లో తిరగబడే ఆలోచనలు కూడా వస్తాయి. అవి కాకుండా అవేర్నెస్, ప్రజల అవగాహన కల్పించడం, హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రమోట్ చేయటం, హెల్త్ అవేర్నెస్ పెంపొందించడం, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత సెలబ్రిటీస్ చేత పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ గురించి చెప్పించడం, ఇవన్నీ చేస్తే కనుక కొంత ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా బలవంతంగా రుద్దితే అది ఎప్పటికైనా ప్రమాదమే.